తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ మరియు ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఇవి చాలా ముఖ్యంగా భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇంప్రూవ్మెంట్ కోసం, అంటే ఉన్న మార్కుల కన్నా ఎక్కువ ఇంప్రూవ్ అవ్వటం కోసము 1,23,000 మంది అప్లై చేయడం జరిగింది. సప్లిమెంటరీ ఫెయిల్ అయిపోయి ఎగ్జామ్ మళ్ళీ పాస్ అవ్వటం కోసం 2,49,907 మంది అప్లై చేయడం జరిగింది. ఇంచుమించు వీళ్ళిద్దరి సంఖ్య ఇంటర్మీడియట్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళల్లో 90% ఉంది. కాబట్టి మార్చ్లో రెగ్యులర్ ఎగ్జామ్ రాసిన ప్రతి 90% మంది మళ్ళీ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్లో రావటం, దీనికి ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంది. అలాగే మూల్యాంకనం వాల్యుయేషన్ని మే 29 నుంచి సంస్కృతం, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, గణితం, మ్యాథమెటిక్స్, పొలిటికల్ సైన్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్ ప్రారంభించడం జరిగింది. అండ్ మే 31న బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, హిస్టరీ వీటి వాల్యుయేషన్ మూల్యాంకం ప్రారంభించడం జరిగింది. ఈ రెండు మూల్యాంకం జూన్ 10న మనకు కంప్లీట్ అవ్వనున్నాయి. ఇవి కంప్లీట్ అయిన తర్వాత 2 నుంచి 3 రోజుల్లో ఆ డేటాని మళ్ళీ పరిశీలించడం జరుగుతుంది. బోర్డు వాళ్ళు తప్పులు లేకుండా పరిశీలించిన తర్వాత మనకు రిజల్ట్స్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. రిజల్ట్స్ మనబడి వెబ్సైట్లో అఫీషియల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. ఆ లింక్ని సేవ్ చేసుకుంటే దాంట్లో నుంచి మీకు రిజల్ట్స్ వస్తాయి. 13 లేదా 14 రోజు మనకు ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా ఒక రోజు పోస్ట్పోన్ అయ్యి 15వ తారీఖు వస్తాయి. మన ఛానల్ని ఫాలో అవుతుంటే ఏ రోజు వచ్చినప్పటికీ, ముందు వచ్చినా, అదే రోజు వచ్చినా, లేదా 15 తర్వాత వచ్చినా మీకు నేను అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టెలిగ్రామ్ అని ఇంకొక ఛానల్ ఒకటి ఉంది టెలిగ్రామ్లో, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దీన్ని ఫాలో అవ్వండి. దీంట్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతోంది, డాక్యుమెంట్స్ పెట్టడం జరుగుతోంది. అలాగే ఎంసెట్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతోంది. సో సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ రాసిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మన ఛానల్ని ఫాలో అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.